పోసానికి మరో బిగ్ షాక్. పీటీ వారెంట్లతో 3 జిల్లాల్లో పోలీసులందరూ కూడా జైలుకు బయలుదేరారు. అసలు ఏంటి కథ, ఏంటి షాక్? ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి ఆయన మీద ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, అసలు దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో కూడా కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్తో పాటు వారి భార్య, వారి పిల్లలు, ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య గురించి, ఇక్కడ నారా లోకేష్ గురించి, అంటే ఒక్కరని కాదు, టీడీపీ అంటే వాళ్ళ ప్రతిపక్షంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ఫ్యామిలీలను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ పిల్లల గురించి కూడా అక్రమ సంబంధం ఎంత నీచంగా అంటే అంత నీచంగా మాట్లాడిన వ్యక్తి పోసాని కృష్ణమురళి. సో ఆయనకు ముందుగా ఎన్నో కేసులు నమోదైనప్పటికీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అండతోనే వాటన్నిటిని కూడా తప్పించుకున్నప్పటికీ ఇక్కడ రీసెంట్గా రాజంపేటలో నమోదైన కేసులు మాత్రం తప్పించుకోలేకపోయాడు. సో అక్కడ నుంచి పోలీసులు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లడం కానీ, కోర్టులో హాజరుపరచడం, నాకు గుండె జబ్బు వచ్చిందని, అదేవిధంగా గుండెలో నొప్పి ఉంది, నాకు హెల్త్ బాగలేదు, ఫీవర్ వచ్చింది, ఇట్లా రకరకాలుగా ఎన్నో రీజన్స్ చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం ఏ మాత్రం కూడా వెనుకాడలేదు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కూడా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పరీక్షలు హెల్త్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించిన తర్వాత తేలింది ఏంటంటే ఆయనకి ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు, పర్ఫెక్ట్ గా ఉన్నాడని వాళ్ళు కూడా చెప్పారు. సో అప్పుడు ఖచ్చితంగా అర్థమైపోయింది ఎవరో ఆయన తరపు న్యాయవాదులు ఇంకెవరో వైసీపీ వాళ్ళు వచ్చి ఈయనకు చెప్తున్నారు, అందుకోసం ఆయన నాటకాలు ఆడుతున్నాడు. ఇంత 100% క్లియర్ గా దాని ఆయనకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా, వీడియోలు కానీ ఆయన మాట్లాడినవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఇంకా డ్రామాలు ఎందుకు చేస్తున్నారని చాలా మంది ప్రజలు కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇక తగిలిన ఇంకొక బిగ్ షాక్ ఏంటంటే, ఎట్లయితే రాజంపేటలో ఒక కేసు నమోదైందో సేమ్ అదే తరహాలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఇంకొక కేసు నమోదైంది. సో ఒకటే టైంలో ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతుంటే అక్కడ ఏం చేస్తారు, సో ఆల్రెడీ రాజంపేట అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్తోని అక్కడ ఆ స్టేషన్కి వెళ్ళి ఆయన జరిగి తీసుకురావడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఆయన ఒక్క కేసు అని కాదు, ఎన్నో కేసులు ఉన్నాయి. మరి ఈ దేశవ్యాప్తంగా 17 కేసులు అవన్నీ కూడా ఇప్పుడు రీఓపెన్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నరసరావుపేట పోలీసులు కావచ్చు, రాజంపేట పోలీసులు కావచ్చు, ఎవరైనా కూడా అంటే ఒక వ్యక్తిని ఎన్ని స్టేషన్లో పెడితే బాగుంటుంది, ఎన్ని శిక్షలు వేస్తే బాగుంటుంది, ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడ జైలు మాత్రం డైలమాలో పడిపోయింది. ఇక్కడ రాజంపేట పోలీస్ స్టేషన్లోనే ఉంచాలా, మరి ఇక్కడ నరసరావుపేట పోలీస్ స్టేషన్కి పంపించాలా? సో ఇక్కడ మరి వాళ్ళు ఏం తేల్చుకుంటారు, ఏ పోలీస్ స్టేషన్లో ఉంచుతారు అంటే ఫర్ ది ఫస్ట్ టైం అనుకోవచ్చు, ఒక వ్యక్తి గురించి ఏ స్టేషన్లో ఉంచాలి, ఏ పోలీసులకు అప్పచెప్పాలని కోర్టు కూడా ఇంకా నిర్ణయించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆయన మీదున్న కేసులు అలాంటివి. ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చు, అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కాకపోతే రాజకీయాలని పక్కన పెట్టి లిమిట్ క్రాస్ చేసి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి పర్సనల్ ఫ్యామిలీకి వెళ్ళి వారు కూడా విమర్శించడం ఇదంతా కూడా చాలా తప్పు. సో మొత్తానికి ఏపీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పోసాని కృష్ణమురళి విషయంలో విమర్శిస్తూనే ఉన్నారు. మరి ఈ విషయంలో కోర్టు ఏం తీర్పిస్తుంది, ఇక్కడ రాజంపేట పోలీస్ స్టేషన్కి అప్పచెప్తుందా లేకపోతే నరసరావుపేట పోలీస్ స్టేషన్కి అప్పచెప్తుందా చూడాలి.